General Reserve Bank of India is the regulatory body and it is the topmost central bank. కానీ చాలా సందర్భాల్లో రకరకాల ప్రాంతాల్లో పుట్టగొడుగులుగా పుట్టుకొస్తున్న మైక్రో ఫైనాన్స్ కావచ్చు, చిట్ ఫండ్స్ కావచ్చు, రకరకాల మంది ఏవో ఇవి చేస్తాం అవి చేస్తాం అనేసి చిన్న డబ్బులు అప్పుకి ఇచ్చేస్తూ ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ల తక్కువ ఇంట్రెస్ట్ రేట్లతో ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్లతో ఈ రకంగా నడుపుతూ బోర్డులు తిప్పేస్తూ సడన్గా దివాలా తీసేస్తూ ఎంతోమంది ప్రజలకు అన్యాయం జరిగింది. వీటిని ఐడెంటిఫై చేయడంలో కూడా రిజర్వ్ బ్యాంక్ ఫెయిల్ అయింది అన్న ఒక వాదన కూడా ఉంది. ఆ విషయంలో మీరేమంటారు? ముందు మనం ఈ ప్రాబ్లం అండర్స్టాండ్ చేసుకుందాం. ఈ రిజర్వ్ బ్యాంక్ రెగ్యులేటర్, బ్యాంక్స్కి రెగ్యులేటర్, నాన్ బ్యాంక్ ఫైనాన్స్ కంపెనీస్కి రెగ్యులేటర్. కానీ దేశంలో ఉన్న అన్ని ఆర్థిక సంస్థలకి రెగ్యులేటర్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చిట్ ఫండ్స్ అన్నారు. చిట్ ఫండ్స్ రెగ్యులేషన్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చేస్తారు. ఇంకా ఏవో స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ ఉన్నాయి, దానికి రెగ్యులేషన్ సెబీ చేస్తారు. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి, వాటికి రెగ్యులేషన్ ఐఆర్డిఏ చేస్తుంది. కానీ ఏవైతే బ్యాంక్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద నాన్ బ్యాంక్ ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి, వాటికి ఆర్బీఐ రెగ్యులేటర్. ఈ మీరన్న ఇందాక బోర్డులు మార్చేసి ప్రజల్ని మోసం చేసి డబ్బులు డిపాజిట్ తీసుకుని ఫ్లై బై నైట్ ఆపరేటర్స్ అంటారు. ఇవాళ వారం రోజుల్లో డబ్బులు కూడా కట్టేసి నమ్మించేసి ప్రజల్ని దివాళా పారిపోవడం అన్నమాట. అది జరిగేది. అది రెగ్యులేటరీ ల్యాబ్స్ కాదు, సూపర్విషన్ ల్యాబ్స్ కాదు, అది పోలీసింగ్ ల్యాబ్స్. ఏమిటంటే ఆర్బీఐకి దేశంలో గ్రామాల్లో ఏమి జరుగుతుందో తెలుసుకునే ఆ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇవన్నీ ఇల్లీగల్ స్కీమ్స్. ఒకవేళ లీగల్ స్కీమ్స్ లేదో మైక్రో ఫైనాన్స్ అది లీగల్ ఎంటిటీ, దానివల్లంగా ఏదైనా ఎక్సెస్ జరిగినా అది వేరే విషయం, దానికి నేను సమాధానం చెబుతాను. కానీ ఇదేదో వీళ్ళు ప్రతి వాళ్ళు చిట్ ఫండ్స్ అని చెప్పడం, లాటరీ అని చెప్పడం, బోర్డులు పెట్టడం, ప్రజలను నమ్మించేసి లక్షలు డిపాజిట్ తీసుకుని పారిపోవడం, అదైతే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ పోలీసింగ్ ద్వారా ఇవి కనుక్కొని వాటిని అదుపులోకి తీసుకురావాలి. వాళ్ళకి తెలియకపోతే ఫలానా జరుగుతోంది అని ఆర్బీఐకి కానీ సెబీకి కానీ ఎవరికైనా చెప్పాలి. ఇప్పుడు మేము ముఖ్యంగా దీనికి ఇది చాలా అన్యాయాలు జరుగుతున్నాయని చాలా బీద ప్రజలు, ముఖ్యంగా బీద ప్రజలు మోసపోతున్నారు. ఈ మోసాలు ఆపడానికి మనకి అవేర్నెస్ పెరగాలి. ఏమిటి అది ఎవరైనా వచ్చి నువ్వు నా దగ్గర డబ్బు పెట్టు, ఇప్పుడు నాకు 50,000 ఇస్తే నీకు 2 నెలల్లో ₹1,00,000 ఇచ్చేస్తానంటే చాలామంది మభ్యపడిపోయి పెట్టేస్తారు. అసలు వాళ్ళకి వీడు నన్ను ఈ డిపాజిట్ అడుగుతున్నాడు, వీడు అసలు నిజమాడా, వీడు మోసగాడా అని వాళ్ళకి ఎవరిని అడగాలో కూడా తెలియదు. అంచేత మనం ఇప్పుడు ఏదో ఆర్బీఐ వాళ్ళు మా వెబ్సైట్లో కూడా పెట్టమన్నాం, ఇది తెలుసుకోవడానికి అనమాట, ఎవరిని అడగాలి, ఏమిటి చేయాలని. బట్ మీరు అన్నట్టు పోలీసింగ్ అంటున్నారు కరెక్టే. బట్ నాకేమనిపిస్తుందంటే ఈ ఒక బ్యాంకింగ్, అలాగే పోలీసు, గవర్నమెంట్, ఇంకా మిగతా ఇతర 2-3 సంస్థలు, ఎకనామిక్ సంస్థలు కావచ్చు, ఇంకేదైనా ఆర్థిక సంస్థ, అన్నీ కలిపి అనుసంధానంగా పనిచేస్తూ ఒకరితో ఒకళ్ళు సమన్వయంతో పనిచేస్తే మేబీ ఇలాంటి తప్పకుండా మీరు అన్నది 100% కరెక్ట్. ఇది కొంత ఏదో ఇండిపెండెంట్గా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు, లేకపోతే స్టేట్ గవర్నమెంట్లో కూడా వేరు డిపార్ట్మెంట్స్ వేరుగాను, తర్వాత ఆర్బీఐ, సెబీ, ఐఆర్డిఏ, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, డిపార్ట్మెంట్ ఆఫ్ కంపెనీ అఫైర్స్ అందరూ వేరుగా చేస్తూ ఉంటే ఆ సమన్వయం జరగలేదు. తర్వాత వెస్ట్ బెంగాల్లో ఆ శారదా స్కామ్ అని జరిగింది కదా 2012లో. దాని తర్వాత మేము అందరం కూడా ఇది మన చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది ఈ వ్యవస్థ, మనకే కన్ఫ్యూషన్ ఉంది, ప్రజలకి ఇంకా కన్ఫ్యూజింగ్గా ఉందని చెప్పి అది ఒకటి కట్టుదిట్టం చేసాం. తర్వాత ఈ సమన్వయ కమిటీ అని ఒకటి స్టేట్ గవర్నమెంట్ ఎట్ ఎవ్రీ స్టేట్ లెవెల్ ఆర్బీఐ కన్వీనర్గా పెడుతున్నాం. అది నేను ఆర్బీఐ వదిలేసాక అప్పుడు మొదలుపెట్టాము. ఇప్పుడు అది చాలా రెగ్యులర్గా జరుగుతుందని నేను విన్నాను అనమాట.